నరసరావుపేట దగ్గర ఒక సంస్థ ఐపీ పెట్టేసింది. 200 కోట్ల రూపాయలు నష్టం. లేకపోతే ఇంకో చోట. సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే పెట్టుబడులు పెట్టేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అంటే పెట్టుబడులు పెట్టేస్తున్నాం. డేటా సెంటర్ అంటే పెట్టుబడులు పెట్టేస్తున్నాం. అసలు వాడెవడో కూడా తెలీదు. నాకు ఆళ్ళతో పలుకుబడి ఉంది, ఈళ్ళతో పలుకుబడి ఉందని చెప్తున్నాడు. డబ్బులున్నటువంటోడు వాడొచ్చి పెట్టుబడి పెడతాడు గానీ, మనందరి పెట్టుబడులతో సంస్థ పెట్టినటువంటోడు ఎట్లా సస్టైన్ అవుతాడు? ఏ విధంగా సంస్థ నడుపుతాడు? ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు? ఏ విధంగా ఉపాధి ఇవ్వగలుగుతాడు? ఏ విధంగా ఎదగగలుగుతాడు? అంత పలుకుబడి ఉన్నటువంటోడు ఆ విధంగానే చేసుకుందుడు గదా! ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది, మన దగ్గర డబ్బులుంటే ఎక్కువైపోయినాయి అనుకుంటే, ఏం చేయాలో తెలియకపోతే ఎక్కువ లాభాలు ఆశించొద్దు. ఎక్కువ వడ్డీలు ఆశించొద్దు. తీసుకెళ్ళి ప్రభుత్వ బ్యాంకులో పెట్టండి. లేదా పోస్టల్ డిపార్ట్మెంట్‌లో పెట్టండి. అంతగా మరీ వద్దనుకుంటే బంగారం కొనుక్కోండి. కానీ స్థలాలు కొనుక్కోండి. పొలాలు కొనుక్కోండి. దాంట్లో పని చేయించుకోండి. ఓ పొలాలు కొని ఓ 10 మంది మనుషుల్ని పెట్టి పని చేయించుకుంటే దాంట్లో లాభం వస్తే వచ్చింది. నష్టమైతే అవ్వదు కదా! లేదు నష్టం వచ్చినా కూడా మనకు భరించగలం కదా! ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఒక్కసారి లాభం వచ్చినప్పుడు బాగా సంపాదించుకోవచ్చు కదా! ఇట్లాంటిది ఏదన్నా ఆలోచించాలి గానీ, ఈ సంస్థలో పెట్టుబడి పెట్టి ఎందుకు తగలేసుకోవాలో ఆలోచించుకుంటే బెటర్.